హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. మనమైతే మనాలి ట్రిప్కి వెళ్ళామని షార్ట్స్ అయితే పెట్టానండి. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మనాలి ట్రిప్ కాస్త కాశీ ట్రిప్ ఎలా అయింది ఏంటి అనేది వీడియో చివరిలో అయితే చెప్తానండి. కాశీ ట్రిప్పు ప్లస్ ఢిల్లీ అన్నీ చాలా చేయించుకున్నాము. అందులోనే ఢిల్లీలో నాకు బాగా నచ్చిన ప్రదేశం ఏంటంటే కురుక్షేత్ర అండి. మనం కురుక్షేత్ర కంపల్సరిగా ఢిల్లీ వెళ్తే మాత్రం విజిట్ చేయాలండి. చాలా అద్భుతమైన ప్లేసు. పాండవులు కౌరవులు యుద్ధం జరిగిన ప్లేస్ అనమాట. ప్రతి ఇన్సిడెంట్స్ని బొమ్మలతో అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడ ఇందాక చూపించిన ద్రౌపది వస్త్రాభరణం అలాగే ప్రతిదీ కూడా బొమ్మలతో అయితే చాలా అద్భుతంగా తీశారు. ఇంకా అయితే నాకు టైం చాలలేదు బాగా వీడియోలు తీయడానికి. గ్లాస్ పెట్టేశారండి ముందుని. వీడియో అయితే క్లారిటీ రావట్లేదు. ఒక్క వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది. మాకు టైం అసలు మేము సరైన షెడ్యూల్ చేసుకొని వెళ్ళలేదండి. ఇన్ని ప్లేసులు ఉంటాయని మాకు తెలియదు అనమాట. ఢిల్లీలో 1 డే చూసేయాలి, కాశీలో 1 డే చూసేయాలి, మనాలిలో ఏమీ లేదు ఐస్ గడ్డలు తప్ప. అక్కడ 2 డేస్ స్పెండ్ చేసాం. అందువల్ల మాకు టైం అసలు సరిపోలేదు. ఇక్కడ కురుక్షేత్ర ప్లేస్ ఎంత అద్భుతం అంటే అద్భుతమైన ప్లేసులన్నీ తక్కువ టైం కేటాయించుకున్నాం. ఇక్కడ అర్జునుడికి మహావిష్ణువు అన్ని రూపాలని చూపిస్తున్నాడండి. తన నిజరూపం అన్నీ తానే కదండి మనకి. ఆ రూపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ రూపం దగ్గర కిందనైతే చిన్న స్పాట్లో అర్జునుడు ఉంటాడండి కృష్ణుడిని చూస్తూను. అది చాలా అద్భుతం అనిపించింది నాకైతే. మహాభారతం అంటే ఎంతమందికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు కానండి, నాకైతే అర్థమైంది. మనము నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని నాకైతే అర్థమైందండి. ఎప్పుడైనా అధర్మం పెచ్చిరిల్లినప్పుడు మాత్రం కంపల్సరిగా ఖండించాలి. ఖండించకపోతే దాని పర్యావసం అందరూ అనుభవించవలసి ఉంటుంది. దాన్ని ఖండించలేని వాళ్ళు అందరూ అనుభవించవలసి ఉంటుందని నాకైతే అర్థమవుతుందండి. ఇక్కడ అర్జునుడు ఆస్తుల కోసం, భూముల కోసం నేను నా వాళ్ళని చంపాలా అని కృష్ణుని కూర్చుని వేస్తాడండి. ఏంటి ఆస్తులు లేకపోతే బ్రతకలేమా ఏంటి ఎందుకు అని అంటే అప్పుడు కృష్ణుడు చెబుతాడనమాట. అదే నిజరూప దర్శనం చూపించి చెబుతాడు తను. ఏంటంటే అధర్మం పెచ్చిరిల్లినప్పుడు కంపల్సరిగా నేను అక్కడ జన్మిస్తాను, అక్కడ ఉంటాను. నీలో కావచ్చు, ఇంకొకరిలో కావచ్చు, ఎవరిలోనైనా సరే నేనైతే ఉండి అక్కడ ఆ అధర్మాన్ని ఖండిస్తాను అని చెబుతాడనమాట. ఆ చెప్పిన ప్లేస్ అండి ఇది. ఆ ప్లేస్లోనే ఇలాగా నిజరూప దర్శనం చూపించి ఈ కార్నర్లో ఉన్నాడు అర్జునుడు చిన్నగాన. చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. ఇదేనండి అర్జునుడు ఈ కార్నర్లోని బాణాలతోని. మంచి ఎండతో వెళ్ళామండి. అందువల్ల వీడియో అయితే అంత దీనిగా కనిపించట్లేదు. కురుక్షేత్ర అంటే పాండవులు కౌరవుల మధ్యన జరిగిన యుద్ధమేనండి కురుక్షేత్ర. అక్కడ మరణిస్తే పుణ్యలోకాలకు వెళ్తారనేసి అక్కడ పెట్టాడండి ధృతరాష్ట్రుడు ఆ యుద్ధాన్ని. తన వాళ్ళంతా అక్కడ మరణిస్తే మంచి పుణ్యలోకాలకు వెళ్తారనేసి అక్కడ పెట్టారు కురుక్షేత్రంలోని. తన వాళ్ళందరూ అక్కడే మరణిస్తారనమాట. మనం దురాశగా ఉన్నామనుకోండి కంపల్సరిగా మనల్ని అది ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదండి. దుర్యోధను దగ్గర ఉన్నది అదే. నాకు ఇంతమంది ఉన్నారు నేను గెలుస్తాను అని అనుకున్నారు ఆయన. మనం ఎప్పుడు కూడా మనకింత బలగం ఉంది, మనకింత ఉంది అని అనుకోకూడదండి. మన వైపు ధర్మం ఉంటే చాలండి, మనం ఎప్పటికైనా గెలుస్తాము. మన వైపు జనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ డబ్బు జనము కాదు రక్షించేది మనల్ని ధర్మం ఒకటే రక్షిస్తుంది. అది మాత్రం మహాభారతంలో చెప్పే నీతి అండి. నాకైతే మహాభారత స్టోరీ కొంత అయితే తెలుసు, కానీ చెప్పే విధానం నాకు వస్తుందో రాలేదో అని నేను ఇలా అర్థమైన నాకు తెలిసిన రీతిలో అయితే నేను చెప్తున్నాను. మేమైతే మనాలి నుంచి ఢిల్లీ వచ్చామండి.
మేము 24 మంది వెళ్ళాము. అందరమీ బస్సులో సరిపోకపోతే మాకైతే ఆరుగురికి కారు పెట్టారనమాట వేరేగా. ఆరుగురు అన్నయ్య, వదిన, నేను, మా ఆయన, మా బాబు, మా అన్నయ్య గారి బాబు అయితే కారులో వెళ్ళాము. వెళ్ళిన వాళ్ళమే. వాళ్ళు కారు ఫాస్ట్‌గా వచ్చింది. వాళ్ళ వెహికల్ ఏమో బస్సు స్లోగా రావడం వల్ల మేము ఈ కురుక్షేత్ర ట్రిప్పు చూడగలిగాం అనమాట. కురుక్షేత్ర ట్రిప్‌కైతే వెళ్ళాము. మాతో వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ట్రిప్ అయితే విజిట్ చేయలేదు. మేము ఆరుగురమే విజిట్ చేసాము. ఇది కూడా మాతో వచ్చిన కారు అతనైతే తీసుకెళ్ళలేదండి, తనకు తెలియదని. మేము వేరే వెహికల్ పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని వెళ్ళామన్నమాట. 4 ఆలయాలు అయితే చూపించారు. ఇస్కాన్ టెంపుల్ ఒకటి, కురుక్షేత్ర ఒకటి. 4 ఆలయాలు కూడా దగ్గరగానే ఉన్నాయి. ఆటో మీద అయితే 4 ఆలయాలు చూసేసాము. 4 కూడా చాలా అద్భుతంగా నిర్మించారండి. ఇంకా కొన్ని ఆలయాలు అయితే పునర్నిర్మాణం కావిస్తున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఇస్కాన్ టెంపుల్ పక్కనే పెద్ద ఆలయం అయితే కడుతున్నారు. ఇస్కాన్ టెంపుల్ అక్కడ ఎలా కట్టారు, మా ఊర్లో కూడా అదే నమ్మనతో కట్టారండి. అదే అద్భుతంగా కట్టారు. మహాభారత యుద్ధంలో అన్నిటికంటే ముఖ్యమైనది భీష్ముడు రంపశయ్య మీద ఉండడం అండి. దాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. భీష్ముడికి అర్జునుడు నీళ్ళు కావాలంటే భూమి నుంచి రప్పించడం ఎన్ని అద్భుతంగా చిత్రీకరించారనమాట. అయితే భీష్ముడు తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చావు వస్తుంది. భీష్ముడిని పడగొట్టడం అంటే అంత మాటలతో పనేం కాదు. హోరాహోరీగా 11 రోజులైతే భీష్ముడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. 11 రోజుల్లో కూడా అయినా భీష్ముడిని ఏమీ కూడా చేయలేడు అర్జునుడు. అందువల్ల ఒక ఆడమనిషితో అయితే యుద్ధం చేయను అని భీష్ముడు ప్రతిష్ఠించడం వల్ల ఆడమనిషిని తీసుకొచ్చి అయితే పెట్టి యుద్ధం అయితే చేసి భీష్ముడి మీద గెలుస్తారండి. కొన్ని ద్వంద్వ యుద్ధాలు కూడా ఉంటాయి. అవి అక్కడ కంపల్సరీ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. కొన్ని విషయాల్లోని మనం నీతిగా ఇలాగే ఉంటాము అంటే మనం గెలవలేము అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడనమాట. అర్జునుడు తప్పు చేయటానికైతే ఒప్పుకోడండి కొంత కూడానా. కానీ తన కుమారుని దొంగతనంగానే కదండి చంపుతారు. అందువల్లే తను కూడా చేసిన తప్పు లేదు అనేసి చెప్పటం వల్ల చేస్తాడు అర్జునుడు. లేకపోతే ఏంటి ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ ఇక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం, ఎందుకు వాళ్ళతో యుద్ధం చేయడం అనేసి కూర్చునైతే వేస్తాడు కృష్ణుడిని అర్జునుడు. అప్పుడు అంతా కూడా ధర్మముని రక్షించకపోతే అది మనల్ని ఎప్పటికైనా నాశనం చేస్తుంది. రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నువ్వు అని కాదు, అందరి మీద ఉంటుంది. ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తనకు తోచిన విధంలో తను రక్షించాలి. లేదు అని ఇలా ఉంటే ధర్మాన్ని ఎవరెళ్ళపోతే మనకెందుకులే. ఈ రోజులు అలాగే ఉంటున్నాయండి. దాని పర్యవసానం అందరూ అనుభవిస్తున్నాము. అనుభవించి తీరాలి కూడా. కర్మఫలం అంటారు దాన్నే. కర్మ నుంచి ఎవ్వరూ రక్షించలేరు. కర్మ ఎలా ఉంటే అలా అనుభవించాలి. ఢిల్లీలో అన్నింటికంటే ముఖ్యమైన ప్లేస్ అండి అక్షరధామం. చాలా అద్భుతమైన ప్లేస్ అండి. నారాయణుడి గురించి చాలా అద్భుతంగా చూపించారు. సినిమా వేశారు. అక్కడైతే వీడియో తీయడానికి అసలు రూల్ లేదనమాట. అసలు వీడియో అనేది వెళ్ళట్లేదు, ఫోన్ ఎలవ్ లేదు. అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. అంతే అద్భుతంగా చిత్రీకరించారండి. వాటర్తోని, చాలా బొమ్మలతోని మనకి పురాతనం నుంచి ఎలాగే ఏంటి వాడిక నుంచి ఎలా వెళ్ళాము అనేసి ఒక మనిషి రాయిని శిల్పం చెక్కితే ఎన్ని ఉలి దెబ్బలు తినాలి, ఎన్ని ఉలి దెబ్బలు తింటే తను విగ్రహంగా అందంగా మారుతుంది అని అద్భుత నిదర్శనం అండి. ఫస్ట్ షో 5 షోలు వేశారు. 5 షోలకి టికెట్లు తీసుకున్నాం మేము. 350 రూపాయల టికెటు. ఆ రాయి శిల్పి చెక్కితే అద్భుతమైన కట్టడం అయ్యి గుళ్ళో పూజించబడుతుందండి. అదే ఆ శిల్పి దెబ్బలకు తట్టుకోకపోతే బండరాయిగానే ఉండిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. మనం ఎన్నో కష్టాలను అనుభవించి ముందుకు వెళ్తే మనం ఒక మహా అద్భుతంగా తయారవుతాము ఎదుటి వాళ్ళకి. అంతేగాని కష్టాలు అనుభవిస్తున్నామని తప్పుడు దోవలో వెళ్ళామనుకోండి, మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇంకా మనల్ని ఎవరు రక్షించలేరు అనమాట. తప్పుడు దోవలోకి వెళ్తే
అది ఫస్ట్ షోలోనండి. అలాగే సినిమా అంతా చాలా అద్భుతంగా నిర్మించారు. ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వెళ్తే ఫస్ట్ విజిట్ చేయవలసింది అక్షరధామ్ అండి. సాయంకాలం 6 గంటలకైతే ఓపెన్ చేస్తారు. కంపల్సరీగా వెళ్ళాలండి. 5 గంటలకల్లా అక్కడికి వెళ్తే మనకి ప్రతి సినిమా కూడా అద్భుతంగా చూపిస్తారు. కురుక్షేత్రలో రంపశయ్య మీద భీష్ముడిని పెట్టిన సీన్ అయితే చాలా దిక్కలే పెట్టారండి. ఆ సీన్ చూస్తే నిజంగా కళ్ళ నీళ్ళైతే వస్తాయండి. అంత అద్భుతంగా కట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీ వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయవలసింది కురుక్షేత్ర, మధుర అండి. మధుర కృష్ణుడు పుట్టిన ప్లేస్ అండి. మన పాదం ఎప్పుడైతే అక్కడ పడిందో మధురలోని మన కష్టాలన్నీ తీరుతాయంటే అంత అద్భుతంగా అనిపించింది ఆ ప్లేస్కి అడిగెట్టగలే. నా అనుభవం అండి ఇది. ఏంటి అంటే అప్పటి వరకు నేను వేరే టెంపుల్కి వెళ్ళిన దగ్గర కాలు బెనికేసింది, అసలు నడవలేకపోయాను. అక్కడికి వెళ్ళగలనా లేదా అనుకున్నాను, కానీ అక్కడ అడుగు పెట్టేసరికి నా నొప్పులన్నీ పోయాయండి. ఇక్కడేనండి, ఇక్కడే పాండవుల నది, కౌరవుల నది అని 2 నదులు ఉన్నాయండి. ఈ నదుల దగ్గరే భీష్ముడిని రంపశయ్య మీద పెట్టారు. ఇక్కడే భీష్ముడికి వాటర్ కావాలంటే భూమిలోంచి వాటర్ రప్పించి భీష్ముడి నోట్లో పడేలా చేశారనమాట. చాలా అద్భుతంగా అన్నీ నిర్మించారు. చూడవలసిందేనండి, ఢిల్లీలో విజిట్ చేయవలసిందే ఇలాంటివన్నీని. మేమైతే చాలా మిస్ అయ్యాము. ఇలాంటి మంచి మంచి ప్లేసులన్నీ కూడా మేము చాలా తక్కువ టైం కేటాయించుకోవడం వల్ల మేము చాలా మిస్ అయ్యామన్నమాట. కొన్ని వాటికి అందరూ చెప్పటం వల్ల అవి అద్భుతాలు అనుకొని అక్కడికి ఎక్కువ టైం కేటాయించుకున్నాం. అక్కడ ఏం లేదు, ఫొటోస్ తప్ప. మంచి ప్లేస్లన్నీ మిస్ అయ్యాము. ఇండియా గేట్ అంటే ఇండియా గేటు మనం ఫోన్లో ఎలా చూస్తామో అలాగే ఉంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ చూడవలసినవి చాలా బాగున్నాయి. అక్కడ ఫొటోస్ దిగడం కోసం టైం అంతా వేస్ట్ చేస్తాము. ఇండియా గేట్ అనే కాదు, 2-3 దిక్కుల టైం వేస్ట్ చేస్తాము. అలాంటి వాటికన్నా ఇలా దేవుడు వాటికి వెళ్తే మనకి మంచి అనుభూతి, మంచి ఫీలింగు ఉంటుంది. ఇక్కడ మేము చూసినవైతే కంగారుగా చూసాం, కానీ అన్నీ మంచివే చూసామండి. చూసినవన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి. కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎట్లాగా అన్నది ఒక గుడికి అయితే వెళ్ళాము. భీష్ముడిది ఒక దగ్గరికి వెళ్ళాము. ఈ నదుల దగ్గరికి వెళ్ళాము. ఇదేనండి, పాండవుల నది ఒకటి, కౌరవుల నది ఒకటి, మధ్యలో నుంచే తోవ ఉంటుంది. అవతలకి వెళ్తాము మనము. కౌరవ పాండవుల నదులంట, ఎవరి వాళ్ళవే అనేసి అక్కడ చెప్పారనమాట. చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేస్తూ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ పెట్టవలసిన బోర్డుని లాస్ట్ని పెట్టేశాను, చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.